అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటది. కాకపోతే స్కిన్ కేర్ చాలా కాస్ట్‌లీ ఉంటదనుకుంటారు. ఆర్ ఎల్స్ ఫేషియల్స్‌కి బయట వెళ్లి పార్లర్‌లో చేపించుకుందామంటే థౌసండ్స్ ఆఫ్ మనీ అడుగుతున్నారు. విచ్ ఈస్ కంప్లీట్‌లీ వేస్ట్ ఆఫ్ మనీ. నేను చెప్పే ఈ సీక్రెట్‌తో మీరు మీ ఇంటి దగ్గరే ఉండి పార్లర్ లైక్ గ్లో అయితే ఫేస్ మీద తెచ్చుకోగలరు. అది నేను 100% చెప్తున్నాను. నేను చెప్పినట్టు మీరు ఫాలో అయితే మన స్కిన్ చాలా గ్లోయింగ్‌గా, హెల్తీగా ఎలా చేసుకోవచ్చో నేను ఈ రోజు ఈ వీడియోలో చెప్పేస్తాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ నస్రీన్ అండ్ ఈ రోజు ఈ వీడియోలోని ఫేషియల్ ఎలా చేసుకుంటాం, స్ట్రోక్స్ ఎలా ఇస్తాము, అసలు ఈ ట్యాన్ ప్యాచెస్ చూస్తున్నారా నా స్కిన్. నేను ఏది రాయలేదు నా ఫేస్ మీద, ఒక సన్ స్క్రీన్ తప్ప. నా ఫేస్ మీద ట్యాన్ ప్యాచెస్ మీరు చూడగలరు. ఇక్కడ ఏలైతే లేదు, ఇక్కడ 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 ఇదంతా కూడా ట్యాన్ ప్యాచెస్ కనిపిస్తున్నాయి కదా. ఈ రోజు మీ ముందే నేను ఫేషియల్ చేసుకుని ఈ ట్యాన్ ప్యాచెస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్ అయితే నేను చూపిస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు థౌసండ్స్ ఆఫ్ మనీ మీరు పార్లర్స్ లో వేస్ట్ చేయడం ఆపేస్తారు. డామ్ షూర్ గా చెప్తున్నాను. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బికాస్ నేను చెప్పే ఏ ఒక్క టిప్ కూడా మీరు మిస్ అవ్వకూడదు. సో వితౌట్ వేస్టింగ్ ద టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఫేషియల్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే మన హెయిర్ మొత్తం కూడా మంచిగా కోమ్ చేసుకుని టైఅప్ చేసేసుకోవాలి. సో దట్ ఏ చిన్న హెయిర్ వల్ల కూడా మనకి డిస్టర్బెన్స్ ఉండదు ఫేషియల్ చేసుకునేటప్పుడు. నార్మల్ కోమ్స్ కన్నా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న ఈ కోమ్ యూస్ చేయడం బట్టి మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందంట. ఇది నాకు తెలిసిన వన్ ఆఫ్ ద డాక్టర్ నాకు సజెస్ట్ చేశారు. ఇట్ ఈస్ బెటర్ టు యూస్ దీస్ టైప్ ఆఫ్ కోమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ కోమ్స్ అని చెప్పి. సో మీరు కూడా రెగ్యులర్ కోమ్స్ యూస్ చేస్తే ఇలాంటి కోమ్ కి స్విచ్ అయిపోండి. అండ్ నెక్స్ట్ మనం వేసుకున్న జ్యువెలరీ మొత్తం తీసేయాలి. పార్లర్ లో కూడా సేమ్ థింగ్ చేస్తాం కదా, ఇయర్ రింగ్స్, నోస్ పిన్ ఏదైనా ఉంటే తీసేస్తాం. అండ్ నెక్స్ట్ అలా హెయిర్ బ్యాండ్, మీ దగ్గర ఫేషియల్ బ్యాండ్ ఉంటే అది, లేదా ఆరెల్స్ హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఏదైనా పెట్టుకోండి. బికాస్ బేబీ హెయిర్ మన ఫేస్ మీద రాకుండా ఉంటది. సో నేనైతే ఈ బ్యాండ్ పెట్టేసుకున్నాను. సో వీఆర్ ఆల్ సెట్ ఫర్ ఫేషియల్. ఫేషియల్ చేసుకునే ముందు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ ని మనం రిమూవ్ చేసుకోవాలి. దానికోసం నేను ఏం యూస్ చేస్తానంటే ఐదర్ డీటాన్ ఆరెల్స్ చార్కోల్ ఫేస్ మాస్క్ యూస్ చేస్తాను. చాలా మంది ఫేషియల్ ముందు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి చూస్తారు. వాళ్ళు ఏంటంటే ఫేస్ మీద రేజర్స్ యూస్ చేస్తుంటారు. అది రేజర్స్ అనేది మనం యూస్ చేయకూడదు. నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేసి పెట్టాను, అది మంచిదా కాదా అని చెప్పి. నేనైతే ఈ చార్కోల్ మాస్క్ యూస్ చేస్తాను. దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ట్యాన్ రిమూవ్ చేస్తుంది, బ్లాక్ హెడ్స్ పోతాయి, స్కిన్ ని టైట్ చేస్తుంది. మన ఫేషియల్ కి ఏదైనా హెయిర్ ఉంటే చీక్స్ మీద అవి కూడా వెళ్ళిపోతాయి. ఫేషియల్ చేసుకునే ముందు మీరు కూడా ఇలా చార్కోల్ మాస్క్ పెట్టుకుంటే మీ ఫేషియల్ హెయిర్ మొత్తం పోయి స్కిన్ టైట్ అయ్యి షైనింగ్ వస్తుంది. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇది రిమూవ్ చేసి చూపిస్తాను కదా, మీకు అప్పుడే కనిపిస్తుంది చూడండి ఎంత గ్లో వస్తుందో. బికాస్ ఇది మన ట్యాన్ మొత్తం రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఇది ఫేస్ మొత్తం ఒక లేయర్ అప్లై చేసుకొని ఒక 15 to 20 minutes ఆగాలి. అది డ్రై అయిన తర్వాత చాలా టైట్ అయిపోతుంది. కొంచెం పెయిన్ వస్తుంది, బట్ ఇట్ టోటల్లీ వర్త్ ఇట్ అనమాట. డ్రై అయిపోయిన తర్వాత నేను ఎలా పీల్ చేస్తున్నానో అలా, అది పీల్ ఆఫ్ మాస్క్ కదా, సో అలా మెల్లమెల్లగా పీల్ చేసేయండి. ఇది నా ఫేవరెట్ అనమాట. నేను మంత్లీ ట్వైస్ కంపల్సరీ ఇది యూస్ చేస్తుంటాను. చాలా మంది ఇది పెయిన్ వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. అసలు పెయిన్ కొంచెం పీల్ చేస్తున్నప్పుడు కొంచెం ఒక 2 minutes మాత్రమే పెయిన్ ఉంటుంది, కానీ మరి అంత పెయిన్ ఉండదు. సో డెఫినెట్లీ ఈ ప్రోడక్ట్ మాత్రం ట్రై చేయండి. కంపెనీ ఏదైనా పర్వాలేదు. నేను గ్లామ్ వేదాది యూస్ చేస్తున్నాను. ఇదే కంపెనీది మీరు కూడా యూస్ చేయండి అని అయితే నేను చెప్పను. ఇది ప్రమోషన్ కానే కాదు కాబట్టి మీరు ఏదైనా చార్కోల్ మాస్క్ అయితే మీరు యూస్ చేయండి. చూసారా నా స్కిన్ ఎంత సాఫ్ట్ గా హెల్దీగా, జస్ట్ అది చార్కోల్ మాస్క్ మాత్రమే అంత గ్లో వచ్చేసింది. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఒక బౌల్లో వాటర్ అండ్ ఫేషియల్ టిష్యూ. ఈ ఫేషియల్ టిష్యూ మనకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్ అయిపోతుంది. ఒకవేళ మీకు దొరకకపోతే మీరు ఏదైనా హ్యాండ్ కర్చీఫ్ ని తీసుకోండి, కాటన్ ది తీసుకోండి. ఆ ఫేషియల్ టిష్యూని వాటర్ లో డిప్ చేసి మన ఫేస్ అండ్ నెక్ రెండు కూడా క్లీన్ చేసుకోవాలి. నా కాంబినేషన్ స్కిన్ కి పర్ల్ ఫేషియల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అండ్ అరోమా మ్యాజిక్ ఎందుకు తీసుకుంటున్నానంటే కొంచెం హెర్బల్ ఉంటుంది, నేచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి మరి కెమికల్ ఎక్కువ ఉండదు. సో అందువల్ల నేను ఇది యూస్ చేస్తున్నాను. ఇది చూసారా, ఇది మ్యాజికల్ సిరమ్ అనమాట. ఒక డెఫినెట్లీ గేమ్ చేంజర్. మీకు చూపిస్తాను చూడండి వీడియోలోని. అండ్ ఈ కిట్ లోని 7 steps ఉంటాయి, ఇంక్లూడింగ్ ద సిరమ్. నేను ఈ అరోమా మ్యాజిక్ తీసుకున్నాను అంటే మిమ్మల్ని కూడా ఇదే యూస్ చేయమని కాదు. మీరు మాత్రం మీకు నచ్చిన బ్రాండ్ ది యూస్ చేయండి ఫేషియల్ కిట్, వాట్ ఎవర్ యూఆర్ కంఫర్టబుల్ విత్. అండ్ మీ స్కిన్ టైప్ దాన్ని బట్టి మీరు ఏ ఫేషియల్ చూస్ చేసుకుంటే మంచిది. నా కాంబినేషన్ స్కిన్ కి పర్ల్ ఫేషియల్ సెట్ అయింది. సో మీ అకార్డింగ్ టు యువర్ స్కిన్ టైప్ మీరు ఏ ఫేషియల్ తీసుకున్నా ప్రొసీజర్ మాత్రం ఇదే అనమాట. స్ట్రోక్స్, మసాజ్ ఎలా చేసుకోవాలో ఇంతే. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ జెల్.
జెల్. ఈ జెల్ మొత్తం మన ఫేస్ అండ్ నెక్ మొత్తం అప్లై చేసుకొని ఒక 3-4 మినిట్స్ మంచిగా మసాజ్ చేయాలి. ఆ మసాజ్ చేయడం బట్టి ఏంటంటే మన స్కిన్ మీద ఏదైతే డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయో అన్ని పోతాయి అనమాట. అండ్ మసాజ్ చేయడం కూడా ఎలా స్టార్ట్ చేయాలంటే మనం నెక్ దగ్గర ఎక్కడైతే ట్యానింగ్ ఎక్కువ ఉందో అక్కడ కొంచెం స్ట్రోక్ గట్టిగా ఇవ్వాలి. అక్కడ నుంచి నెక్ దగ్గర నుంచి మసాజ్ అనేది పైకి అప్వర్డ్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో దట్ మన స్కిన్ టైట్ అవుతుంది. ఫస్ట్ నెక్ దగ్గర నుంచి రండి అండ్ దెన్ ఫేస్ మీద నేను ఎలా అయితే చూపిస్తున్నానో నెక్ దగ్గర ఎలా చేయాలి అండ్ ఫేస్ మీద ఆ 2 ఫింగర్స్ ఫస్ట్ 2 ఫింగర్స్ చాలు మనకి. ఆ ఫస్ట్ 2 ఫింగర్స్ తో అండర్ ఐ డార్క్నెస్ ని నెక్స్ట్ చిన్న దగ్గర అప్పర్ లిప్ ఐబ్రోస్ అన్ని ఎలా చేయాలో ఒక్కొక్కటి చూపించాను చూడండి. అండ్ గైస్ ఫేస్ మొత్తం అయిపోయిన తర్వాత చిన్న దగ్గర 1 or 2 ఫింగర్స్ తోని జిగ్జాగ్ లో మసాజ్ చేయాలన్నమాట. జిగ్జాగ్ గా చేయడం బట్టి ఏంటంటే ఏదైనా డెడ్ స్కిన్ సెల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఏదైతే మనం క్లెన్స్ చేస్తున్నామో అది పోర్స్ ఓపెన్ అయ్యి లోపల వరకు కూడా వెళ్తాది అనమాట. అండ్ సేమ్ ఎగ్జాక్ట్ గా 2 ఫింగర్స్ చూపిస్తున్నాను కదా, మన చిన్ దగ్గర లిఫ్ట్ అప్ చేయాలి. మన స్కిన్ లూజ్ అవ్వకుండా ఉంటుంది. పైకే పుష్ చేయాలి కానీ కిందకి మాత్రం అస్సలు పుష్ చేయకూడదు, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐస్. అందరికి అండర్ ఐ డార్క్నెస్ అనేది ఉంటుంది కదా, సో అండర్ ఐ డార్క్నెస్ పోవడానికి మనం ఐస్ చుట్టూ కూడా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ లో చేయాలి. ఇటు 5 times అటు 5 times అనమాట. అండ్ తర్వాత అదే 2 ఫింగర్స్ తోని ఫోర్ హెడ్ మీద కూడా ఇలా జిగ్జాగ్ లోనే చేయాలి. అది గుర్తుంచుకోండి. జిగ్జాగ్ లో చేస్తేనే మనకి ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అంతా పోయి చాలా బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్స్. ఏ 2 ఫింగర్స్తో అయితే మనం చేస్తున్నామో అదే 2 ఫింగర్స్తో చూస్తున్నారు కదా, ఇయర్స్ని కూడా ఇంత స్మూత్గా ఇలా చేయాలి. ఎందుకంటే మన ఇయర్స్ మీద కూడా చాలా డర్ట్ ఉంటుంది. మనం ఎప్పుడు ఇయర్స్ని పట్టించుకోము. గైస్ క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత వెంటనే టిష్యూ తీసి తుడిచేయొద్దు ఫేస్. ఎందుకంటే ఆ క్లెన్జింగ్ ఉన్నప్పుడే స్టెప్ 2 కూడా మనం అప్లై చేసేయాలి. స్టెప్ 2 నాకెంతో ఇష్టమైన సీరం. చిన్నప్పుడు హాస్పిటల్స్లో ఇంజెక్షన్ వేస్తున్నప్పుడు డాక్టర్ అలానే కదా కొట్టి తీసేవారు. నాకు అది తీయడానికి అయితే చాలా ఇష్టము, నెక్స్ట్ భయం కూడా. అది ఎక్కడ మన చేతికి కట్ అయిపోతుందో అని ఫైనల్లీ నేనైతే ఓపెన్ చేసేసా. ఆ సీరం మన స్కిన్ మీద అప్లై చేసి దాన్ని డ్రై అవనివ్వాలి. గైస్ ఒక 10 minutes డ్రై అయిపోయింది మొత్తం కూడా. చూసారా నా స్కిన్ ఎంత గ్లాసీగా కనిపిస్తుందో. ఈ సీరం నేను చెప్తున్నాను కదా గైస్, ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది మన స్కిన్ మీద. నాకైతే చాలా ఇష్టం. ఈ సీరం కోసం నేను ఈ ఫేషియల్ యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్టెప్ గైస్, ఇది ఎక్స్ఫోలియేటింగ్ జెల్ అనమాట. ఇదేంటంటే మన బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, నెక్స్ట్ ఏమైనా పింపుల్స్ ఉన్నా ఏమున్నా మన స్కిన్ నుంచి ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ అని చెప్పొచ్చు. దీని స్మెల్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇదొక్కటనే కాదు, దీనిలో వచ్చిన ప్రతి ఒక్క క్రీమ్ స్మెల్ చాలా బాగుంటుంది. చూసారా జెల్ ఎలా ఉందో. ఇప్పుడు ఆ జెల్ మన ఫేస్ ఆల్ ఓవర్ ఫేస్ అప్లై చేసుకోవాలి. గైస్ చూసారా ఎంత గ్లాసీగా ఎంత షైన్ అవుతుంది కదా. దీన్ని కూడా ఒక 10 minutes డ్రై అవనివ్వాలన్నమాట. డ్రై అయిన తర్వాత దీన్ని రబ్ చేయాలి మన ఫేస్ మీద. సో అదంతా కూడా ఊడిపోతుంది అనమాట. ఇంతలో మా అయాన్ గారు స్కూల్ నుంచి వచ్చేసాడు. ఇప్పుడు నాకు అసలైన టైం స్టార్ట్ అయింది. వాడికి ఏదైనా ఇవ్వాలి, చిన్నోడు లేస్తాడు. లిటరలీ గైస్ మామ్ క్రియేటర్స్కి మీరు డబల్ లైక్స్ ఇవ్వాలి. ఎందుకంటే మాకు ఇంత హెక్టిక్ షెడ్యూల్ ఉన్నా కూడా మేము స్టిల్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ అవర్ బెస్ట్ అనమాట. వచ్చాడు, ఫేషియల్ చేసుకుంటుంది, చూసాడు, ఓకే మమ్మీ ఏదో చేసుకుంటున్నారు, వీడియోస్ ఎందుకులే డిస్టర్బ్ చేయడం అనుకొని వెళ్ళిపోయాడు. లెట్స్ సీ నెక్స్ట్ ఏం చేస్తాడో. వాడు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే అదే చాలు. ఇంకా స్కూల్లో జరిగే విషయాలన్నీ చెప్తున్నాడు. పొద్దున్న నుంచి స్కూల్లో ఏం జరిగింది, ఏ టీచర్ ఆబ్సెంట్ అయ్యారు, ఏ హోంవర్క్స్ ఇచ్చారు, స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో ఏం మాట్లాడాడు అన్నీ షేర్ చేసుకుంటాడు మా అబ్బాయి నాకు స్కూల్ నుంచి రాగానే. సో అవన్నీ వింటూ మీకోసం వీడియో కూడా కంటిన్యూ చేస్తున్నాను అనమాట.
చూసారా గైస్, ఆల్మోస్ట్ గ్లో వచ్చేసింది. నేను వీడియో స్టార్టింగ్ది మీరు ఇంక కావాలంటే బ్యాక్వర్డ్ వెళ్ళి చూడండి. స్టార్టింగ్లో నా ఫేస్ ఎలా ఉంది, ఎంత డల్గా, ఇప్పుడు చూడండి ఎంత షైనీగా, ఎంత హెల్దీగా కనిపిస్తుందో. ఇప్పుడు మళ్ళీ ఆ వెట్ టిష్యూ తీసుకొని ఫేస్ మొత్తం క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ పర్ల్ గ్లో జెల్ అనమాట. ఇది కూడా జెల్ లాంటిది. ఇది కూడా ఆల్ ఓవర్ ఫేస్ మనం అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. మా అయ్యానైతే నేను అప్లై చేసుకుంటుంటే ఏంటి మమ్మీ ఇందులోంచి నిజంగానే పర్ల్స్ వస్తున్నాయని చూపిస్తున్నాడు. మీకు కూడా చూసారా గైస్, ఇందులో పర్ల్స్ కూడా వస్తున్నాయని చెప్తున్నాడు వాడు. ఈ జెల్ అప్లై చేసిన తర్వాత కొంచెం గట్టిగానే హై ప్రెషర్తోని మొత్తం మసాజ్ అనేది చేయాలి. సో గైస్, మసాజ్ మంచిగా అయిపోయిన తర్వాత మొత్తం ఫేస్ మొత్తం వెట్ టిష్యూతో మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్టెప్. గైస్ చూసారా, వీడియో స్టార్టింగ్లో నా స్కిన్ ఎలా ఉంది, ఎండింగ్లో ఇప్పుడు నా స్కిన్ ఎలా ఉంది. ఇట్స్ గ్లోయింగ్ కదా. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ టైమ్ ఫర్ ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ స్మెల్ ఉంటుంది గైస్, అబ్బా నాకు చాలా అంటే చాలా ఇష్టం ఫేస్ ప్యాక్ స్మెల్. సో ప్యాక్ వేసేసుకుందాం. ప్యాక్ వేసుకోవడానికి బ్రష్తో అవసరం లేకుండా జస్ట్ ఫింగర్ టిప్స్తో అలా వేసేసుకోవచ్చు ప్యాక్. నేనైతే అలానే వేసుకుంటాను. గైస్, మా అజ్జుగాడు లేచాడు. బ్యాక్ సైడ్ చూసారా ఎలా ఏరుస్తున్నాడో. మా మమ్మీ ఏంటి దయ్యం అయిపోతుంది అని చెప్పి. మా అమ్మనే మా అమ్మ. గైస్ చూసారా, వాడైతే నన్ను అస్సలు గుర్తుపట్టట్లేదు. ఎవరా 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 అనుకున్నాడు. నా దగ్గరికి వచ్చి భయపడిపోయాడు. కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చేసింది పాపం నా కొడుక్కి, ఎప్పుడు లేనిది. గైస్, ప్యాక్ అంతా డ్రై అయిపోయింది. ఇంకా వెంటనే తుడిచేసుకుందాం. ఇది ఫేస్ వాష్ చేయనవసరం లేదు, జస్ట్ ఆ వెట్ టిష్యూతో తుడిచేసుకుంటే చాలు. గైస్ చూసారు కదా నా ఫేస్ ఎంత గ్లోయింగ్గా, నా స్కిన్ చూడండి ఎంత హెల్దీగా ఫ్రెష్గా గ్లోయింగ్గా ఉంది కదా. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఒకటి మిగిలింది. ఏంటంటే అది సన్ స్క్రీన్. అది యాక్చువల్లీ మనం ఫేషియల్స్ బయట చేయించుకున్నాం అనుకోండి, సన్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వకుండా కంపల్సరీ ఇంటికి వెళ్తున్నాం కదా అని చెప్పి అది రాసుకోవాలి. మనం ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి రాసుకోకపోయినా పర్వాలేదు, బట్ స్టిల్ నేనైతే రాసుకుంటున్నాను. మనం ఇంట్లో ఉంటున్నా కూడా మనం సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ రాసుకోవాలి. సో గైస్ చూసారు కదా, ఫేషియల్ నా గ్లో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఫేషియల్ చేస్తున్న స్టార్టింగ్ లో నా ఫేస్ ఎంత డల్ గా ట్యాండ్ గా ఉందో, ఇప్పుడు చూసారు ఎంత ఫ్రెష్ గ్లోయింగ్ హెల్దీగా కనిపిస్తుంది కదా. మై స్కిన్ ఈస్ గ్లోయింగ్ గైస్. సో నేను చెప్పేది ఏంటంటే, పార్లర్ కి వెళ్ళి థౌసండ్స్ ఆఫ్ మనీ వేస్ట్ చేయకుండా జస్ట్ 100-200 రూపీస్ తోనే మనం మార్కెట్ లో దొరికే ఈ ఫేషియల్ కిట్స్ తోని చాలా యూజ్ ఉంది, ఎంతో మనీ సేవ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నా ఎగ్జాంపుల్ కి నా వీడియోనే తీసుకోండి, ఎంత గ్లోయింగ్ గా ఉంది కదా నా స్కిన్. ఇన్స్టెంట్ రిజల్ట్ చూపించాను గైస్ మీ ముందే. సో ట్రై ఇట్. నా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, మీరు ఈ ఫేషియల్ చేసుకున్న తర్వాత 1 వీక్ వరకు ఫేస్ మీద ఎటువంటి స్క్రబ్ యూస్ చేయకూడదు. అసలు స్క్రబ్ అనేది మీరు యూస్ చేయకూడదు. ఏదైనా మీరు బయట ఎక్కడికైనా వెళ్ళి వచ్చారా, దెన్ యూ కెన్ క్లెన్స్ యువర్ స్కిన్. అండ్ ఫేస్ వాష్ మాత్రమే యూస్ చేయాలి. 24 hours వరకు బయట ఎండలో
వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాలనిపిస్తే సన్ స్క్రీన్ మాత్రం మంచిగా రాయండి, గట్టిగా రాయండి ఎక్కువ. సో ఆ సన్ స్క్రీన్తోనే ప్రొటెక్ట్ చేసుకోండి మీ స్కిన్ని. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు పింపుల్స్ ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా, ఏదున్నా సరే నేను ఇప్పుడు చూపించింది పర్ల్ ఫేషియల్ కిట్ కదా, ఈ అరోమాలోనే పర్ల్. నేను అరోమా అని స్పెషల్గా ఎందుకు అన్నానంటే ఇవి న్యాచురల్గా ఉంటాయి, ఎక్కువ కెమికల్స్ ఉండవు వీటిలో, అందుకే నేను అరోమా చెప్పాను మీకు. నా స్కిన్ కాంబినేషన్ స్కిన్ అంటే టీ జోన్, ఇక్కడ మాత్రమే బ్లాక్ హెడ్స్ పింపుల్స్ వస్తాయి, కానీ ఇదంతా చాలా క్లియర్గా ఉంటుంది. సో అందుకే నేను పర్ల్ ఫేషియల్ యూజ్ చేశాను. అదే మీ స్కిన్కి తగ్గట్టుగా వేరే అరోమాలోనే వేరే ఫేషియల్స్ ఉంటాయి, గోల్డ్, డైమండ్, బ్రైడల్ గ్లో కిట్. మీరు ఏమైనా బ్రైడ్ అవబోతున్నారా, మీరైతే ఏదైనా మీరు బ్రైట్ టు బి అవుతున్నారా, సో అది కూడా యూస్ చేయొచ్చు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫేషియల్ కిట్స్, కానీ ఫేషియల్ చేసుకునే విధానం మాత్రం ఇదే. మీరు బయట పార్లర్లో థౌజండ్స్ ఆఫ్ మనీ వేస్ట్ చేయొద్దు. ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది ఈ వీడియో. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. ఇంకా మీకు ఏమైనా ఇలాంటి స్కిన్ రిలేటెడ్ కానీ హెయిర్ రిలేటెడ్ కానీ వీడియోస్ చేయాలనిపిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి నెక్స్ట్ ఏ వీడియో కావాలో. అప్పటి వరకు ఉంటాను గాయస్, బై బాయ్.